ప్రభువు నామానికి స్తోత్రం. ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. హృదయపూర్వక ధన్యవాదాలు. నేటి వేద భాగం ఇప్పుడు ట్యూన్ ఇన్, స్పాటిఫై, అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది. ప్లీజ్ ఫాలో అస్. నిర్గమకాండము 15వ అధ్యాయము. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసెదను, ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ నుతించెదను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రములో పడద్రోసెను. అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రములో మునిగిపోయిరి. అగాధ జలములు వారిని కప్పెను. వారు రాతివలే అడుగంటిపోయిరి. యెహోవా, నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును. యెహోవా, నీ దక్షిణ హస్తము శత్రువుని చితక కొట్టును. నీ మీదికి లేచువారిని నీ మహిమాతిశయం వలన అణిచివేయుదువు. నీ కోపాగ్నిని రగులజేయుదువు, అది వారిని చెత్తవలే దహించును. నీ నాసికారంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడెను. ప్రవాహములు కుప్పగా నిలిచెను. అగాధ జలములు సముద్రము మధ్య గడ్డకట్టెను. తరిమెదను, కలిసికొనియదను, దోపుడు సొమ్ము పంచుకొనియదను. వాటి వలన నా ఆశ తీర్చుకొనియదను. నా కత్తి దూసెదను. నా చెయ్యి వారిని నాశనము చేయునని శత్రువు అనుకొనెను. నీవు నీ గాలిని విసరజేసితివి, సముద్రము వారిని కప్పెను. వారు మహా అగాధమైన నీళ్లలో సీసము వలె మునిగిరి. యెహోవా, వేల్పులలో నీ వంటివాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు. అద్భుతములు చేయువాడవు. నీ వంటి వాడెవడు? నీ దక్షిణ హస్తమును చాపితివి, భూమి వారిని మృంగివేసెను. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి. నీ బలముచేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. జనములు విని దిగులుపడును. ఫిలిష్తీయ నివాసులకు వేదన కలుగును. ఎదోము నాయకులు కలవరపడుదురు. మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును. కనాను నివాసులందరూ దిగులొంది కరిగిపోవుదురు. భయము, అధిక భయము వారికి కలుగును. యెహోవా, నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతివలే కదలకుందురు. నీవు నీ ప్రజను తోడుకొని వచ్చెదవు. యెహోవా, నీ స్వాస్థ్యమైన కొండమీద నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకొనిన చోటను నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువ పెట్టెదవు. యెహోవా నిరంతరమును ఏలువాడు. ఫరో గుర్రములు, అతని రథములు, అతని రౌతులను సముద్రంలో దిగగా యెహోవా వారి మీదికి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిరి. మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియు మిరియాము తంబురను చేతపట్టుకొనెను. స్త్రీలందరూ తంబురతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్లగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగజేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్లి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అని పేరు కలిగెను. ప్రజలు, మేమేమి త్రాగుదమని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో
ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. తరువాత వారు ఏలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి. నిర్గమకాండము 16వ అధ్యాయము. తరువాత ఇశ్రాయేలీల సమాజమంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి, వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికుని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యములో ఇశ్రాయేలీల సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఇశ్రాయేలీలు, మేము మాంసం వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తినునప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మను అక్కడ నుండి తోడుకొని వచ్చితిరని వారితోననగా, యెహోవా మోషేను చూసి, ఇదిగో, నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రముననుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్లి ఏనాటి భత్యము ఆనాడే కూర్చుకొనవలెను. మరియు 6వ దినమున వారు తెచ్చుకొనిన దానిని సిద్ధపరచుకొనవలెను. వారు దినదినమున కూర్చుకొను దానికంటే అది 2 ఉండవలెనెను. అప్పుడు మోషే అహరోనులు ఇశ్రాయేలీలందరితో, యెహోవా ఐగుప్తు దేశములో నుండి మిమ్మును బయటికి రప్పించినని సాయంకాలమందు మీకు తెలియబడును. యెహోవా మీద మీరు సనిగిన సణుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. మేము ఏపాటి వారము, మా మీద సనుగునేలా అనిరి. మరియు మోషే, మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకియ్యగాను, మీరు ఆయన మీద సణుగు మీ సణుగులను యెహోవాయే వినుచుండగాను, మేము ఏపాటి వారము, మీ సనుగుట యెహోవా మీదనే గాని మా మీద కాదనెను. అంతటా మోషే అహరోనుతో, యెహోవా సన్నిధికి సమీపించుడి, ఆయన మీ సనుగులను వినెనని నీవు ఇశ్రాయేలీల సర్వ సమాజంతో చెప్పుమనెను. అట్లు అహరోను ఇశ్రాయేలీల సర్వ సమాజంతో మాట్లాడుచుండగా వారు అరణ్యము వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఇశ్రాయేలీల సణుగులను వింటిని. నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారం చేత తృప్తి పొందుదురు. అప్పుడు మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందురని వారితో చెప్పుమనెను. కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాళెమును కప్పెను. ఉదయమున మంచు వారి పాళెము చుట్టూ పడియుండెను. పడిన ఆ మంచు ఎగిరిపోయి తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇశ్రాయేలీయులు దాని చూచినప్పుడు అది ఏమైనది తెలియక, ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మోషే, ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమెరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు తన గుడారములోనున్న వారి కొరకు కూర్చుకొనవలెను. ఇశ్రాయేలీయులు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి. వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకొనిన వారికి ఎక్కువగా మిగలలేదు, తక్కువగా కూర్చుకొనిన వారికి తక్కువ కాలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండిరి. మరియు మోషే, దీనిలో ఏమీయూ ఉదయం వరకు ఎవరునూ మిగుల్చుకొనకూడదని వారితో చెప్పెను. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. మోషే వారి మీద కోపపడగా వారు అనుదినమును ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిరి. ఎండవేడిమికి అది కరిగెను. 6వ దినమున వారు ఒక్కొక్కనికి 2 ఓమెర్ల చొప్పున 2 ఆహారము కూర్చుకొనినప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకు తెలిపిరి. అందుకు అతడు, యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండుకొనుడి. ఉదయం వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనుడని వారితో చెప్పెను.
మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దానిని ఉంచుకొనిరి. అది కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. మోషే, నేడు దాని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతి దినము, నేడు అది బయట దొరకదు, 6 దినములు దాన్ని కూర్చుకొనవలెను. విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదనెను. అట్లు జరిగెను. ప్రజలలో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకొని వెళ్ళగా వారికేమీ దొరకకపోయెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, మీరు ఎన్నాళ్ల వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడువనొల్లరు? చూడుడి, నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చెను గనుక 6వ దినమున 2 దినముల ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. ప్రతివాడును తన తన చోట నిలిచియుండవలెను. 7వ దినమున ఎవడనూ తన చోట నుండి బయలు వెళ్లకూడదనెను. కాబట్టి 7వ దినమున ప్రజలు విశ్రమించిరి. ఇశ్రాయేలీలు దానికి మన్నా అని పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజవలే నుండెను. దాని రుచి తేనెతో కలిపిన అపూపము వలె నుండెను. మరియు మోషే ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, నేను ఐగుప్తు దేశము నుండి మిమ్మును బయటికి రప్పించినప్పుడు అరణ్యంలో తినుటకు నేను మీకిచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచున్నట్లు వారు తమ యొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమెరు పట్టు పాత్రను నింపుడనెను. కాబట్టి మోషే అహరోనుతో, నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక ఓమెరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాని ఉంచుమనెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దాని పెట్టెను. ఇశ్రాయేలీలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కనాను దేశపు పొలిమేరల చేరు వరకు మన్నాను తినిరి. ఓమెరు అనగా ఏపాలో 10వ భాగము. లూకా సువార్త 14వ అధ్యాయం. విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయునో అని వారాయనను కనిపెట్టుచుండిరి. అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను అడుగగా వారూరకుండిరి. అప్పుడు ఆయన వానిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి, మీలో ఎవని గాడిదయైనను ఎద్దైనను గుంటలో పడిన ఎడల విశ్రాంతి దినమున దానిని పైకి తీయడా అని వారిని అడిగాను. ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయిరి. పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకొనుట చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. నిన్నెవరైనను పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే ఘనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతనిని పిలిచినవాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండ సాగుదు. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచినవాడు వచ్చి, స్నేహితుడా, పైచోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండుము. అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును. తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పెను. మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లనెను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగువారినైనను పిలవవద్దు. వారు ఒకవేళ నిన్ను మరల పిలుతురు గనక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు విందు చేయునప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలువు. నీవు ప్రత్యుపకారము చేయుటకు వారికేమీయూ లేదు గనక నీవు ధన్యుడవగుదువు. నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పాను. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమయ్యున్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేనొక పొలము కొనియున్నాను,
అవశ్యముగా వెళ్లి దాని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నానెను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొనియున్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలెనని వేడుకొనుచున్నానెను. మరి ఒకడు, నేనొక స్త్రీని వివాహము చేసుకొన్నాను, అందుచేత నేను రాలేననెను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణ వీధిలోనికి సందులలోనికి వెళ్లి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గ్రుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పెను. అంతటా దాసుడు, ప్రభువా, నీవాజ్ఞాపించినట్టు చేసితిని గాని ఇంకనూ చోటున్నదని చెప్పెను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజ్యమార్గములలోనికిని కంచెలలోనికి వెళ్లి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతం చేయుము. ఏలయనగా పిలువబడిన ఆ మనుషులలో ఒక్కడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నానెను. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్లను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన శిలువను మోసికొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ, ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టెను గాని కొనసాగింపలేకపోయెనని అతని చూచి ఎగతాళి చేయసాగుదురు. మరియు ఏ రాజైనను మరియొక రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చువానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా? శక్తి లేని ఎడల అతడింకనూ దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసుకొన చూచును గదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచి పెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైతే దేనివలన దానికి సారము కలుగును? అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనుక దానిని బయట పారవేయుదురు. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని వారితో చెప్పాను. లూకాసు వార్త 15వ అధ్యాయం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి, ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. అందుకాయన వారితో ఈ ఉపమానము చెప్పెను. మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును గదా. అటువలే మారుమనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకొంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన నాణెము దొరికినదని వారితో చెప్పును గదా. అటువలే మారుమనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానెను. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తము కూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన
పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్లి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని ఎవడునూ వానికేమీయూ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవుచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్లి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడమీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొలగించుడి. క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి. మనము తిని సంతోషపడుదము. ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతట వారు సంతోషపడసాగిరి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చియున్నాడు. అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించెననెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొలక పోయెను గనక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్నేండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూనూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడునట్లు నీవు నాకెన్నడూనూ ఒక మేకపిల్లనైనను ఇయ్యలేదే. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తిని వేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పాను. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పాను. కీర్తనల గ్రంథం 33వ కీర్తన. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారాతో యెహోవాను స్తుతించుడి. 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయనను కూర్చి నూతన కీర్తన పాడుడి. ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండియున్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే. అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను. భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమాయెను. ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. అన్య జనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును. జనముల యోచనలను ఆయన నిష్ఫలముగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసుల అందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు. వారి క్రియలన్నీయు విచారించువాడు, వారిని దర్శించువాడు. ఏ రాజును
సేనా బలము చేత రక్షింపబడడు. ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు. అది దాని విశేష బలము చేత మనుష్యులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. మనము యెహోవా పరిశుద్ధ నామమునందు నమ్మికయుంచియున్నాము. ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునయ్యున్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. నీ కృప మా మీద నుండునుగాక. ఇప్పుడు ట్యూన్ ఇన్, స్పాటిఫై, అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది. ప్లీజ్ ఫాలో us.